చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. అది నేను తెలియగలుగుతానండి. 3 రాజధానుల ప్రశ్న ఎక్కడొస్తుంది, ఎప్పుడు వచ్చింది? ఈ రాజధాని పూర్తి కాకపోవటం వల్ల. అసలు ఇంతవరకు అసలు నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా రాజధాని ఎట్టాగో మీరు పూర్తి చేయలేరు, అమరావతి మీ జన్మలో పూర్తి చేయలేరు. మీరు అనుకుంటున్న అమరావతిని పర్మినెంట్గా ఒక అసెంబ్లీ నిర్మిస్తారా? పర్మినెంట్గా ఒక హైకోర్టును నిర్మిస్తారా? పర్మినెంట్గా ఒక సెక్రటరియట్ని నిర్మిస్తారా? ఈ 3 సంవత్సరాల్లో చెప్పమని అడుగుతా ఉన్నా. ఎన్ని సంవత్సరాలు ఉంది? 3 సంవత్సరాలు 8 మాసాలు ఉంది. ఎక్కడుంది? ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది. పాత సెక్రటేరియట్టే, తాత్కాలికమైన సెక్రటేరియట్టే, తాత్కాలికమైన హైకోర్టే, తాత్కాలికమైన శాసన మండలే, శాసనసభే. ఏది పర్మనెంట్? ఏది ఎక్కడుంది? అందుకనే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా, ఎందుకయ్యా ఇంత ఆయాసపడుతున్నావు, శుభ్రంగా ఈ 3 కలిసి ఇక్కడ కట్టేవయ్యా, ఒక 500 ఎకరాలు తీసుకుంటే కడితే అయిపోతుంది అని చెప్పాం. 1,00,000 కోట్ల ఏందండి? నాకు అర్థం కాలేదు. ఉన్న మెడికల్ కాలేజ్ అమ్ముతావా? 1,00,000 కోట్లు పెట్టి కడతావా? 5,000 కోట్లతో పూర్తి చేయలేవు నువ్వు. ఏమిటి అన్నీ కూడా ఒక మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి, మేము ఏ టర్న్ తీసుకున్నామో, జే టర్న్ తీసుకున్నామో, ఏం జరిగిందో మీరు చూస్తారు రాబోయే కాలంలో. ఇవాళ అవ్వలేదుగా, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది వాళ్ళ పరిపాలన. ఇప్పటికీ నేను అడుగుతా ఉన్నా, మీరు మళ్ళా అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే ప్రశ్న చంద్రబాబు నాయుడికి వస్తుంది, లోకేష్కి వస్తుంది, మేధావులకి వస్తుంది. దాన్ని బట్టి అర్థమయ్యేది మేము అధికారంలోకి రాబోతున్నామని. అది దీని కంక్లూజన్. ఓకే.